జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ అనే విషయంలో నా అనుభవాలు మరియు మీరు కూడా వీక్షించి మీ అనుభవాలు కూడా తెలుపగలరు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ. పరమాత్మ అంటే నిరాకార తత్వము, అంటే వైట్ రేస్, అంటే వైట్ తెల్లని కిరణాలు, తెలుపు పూర్ణ పరమాత్మ యొక్క గుర్తు. చాలా మంది ధ్యానం చేసే వారికి కొన్ని అనుభవాలు వస్తాయండి. అనుభవాలు ఎవరికి వారే డిఫరెంట్గా ఉంటాయి. అది తర్వాత విషయం. అది మీరు ఆ స్థాయిలో ధ్యానంలో కూర్చొని చేసేంత వరకు వచ్చినప్పుడు నేను కూడా ఒకరి అనుభవాలు మనం పంచుకుందాం. ఇప్పుడు మనము చెప్పుకోలేమండి. అట్లా ఒక్కటి మాత్రం చెప్పగలిగిన వైట్ రేస్ వస్తాయండి. పరమాత్మ అంటే వైట్, తెలుపు. ఇది గుర్తుపెట్టుకోండి. సారీ అండి. జై గురుదత్త. మనము శ్రీ గురుదత్త ప్రభులు చాలా సనాతనమైన వారు. ఎప్పుడో సృష్టి మొదల్లో పరమాత్మ ఆయన శ్రీ గురుదత్త ప్రభులు జన్మ తీసుకుని వచ్చిన వారు. శ్రీ గురుదత్త ప్రభులు ఇప్పటికీ వారు ఉన్నారు. వారి దినచర్య గురించి మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఈరోజు కొంత తెలుసుకుందాం శ్రీ గురుదత్త ప్రభుల గురించి. నేను మన ఆ గ్రంథం ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కొన్ని ఉన్న విషయాలు చెప్తాను నేను. ఈ గ్రంథం చూడండి. ఇందులో ఏం చేయాలో నాకే తెలియదు. శ్రీ గురుదత్త ప్రభుల దయ. మనం తీద్దాం. ఏమో చెప్పు ఈరోజు ఏం తెలియనిస్తాడో, మనకి ఏం తెలుపుతాడో చూద్దాం. శ్రీ గురుదత్త ప్రభులు దత్తాత్రేయ స్వామి. ఇది చూడండి. ఇప్పుడు ఇది మీకు ఇది మనకు ఆల్రెడీ గురుచరిత్ర ఉన్న విషయం అండి. గురుచరిత్ర అనేది కాదు, కానీ మనము శ్రీ గురుదత్త ప్రభులు దత్తయోగ సామ్రాజ్య లాభము అనే విషయంలో భాగంగా మనం తెలుసుకుందాం. మనకు ఎక్కడ ఎటు చూసినా ఆఖరికి అదే వస్తుందండి. ఏది ధ్యాన మార్గం వస్తుంది. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభులు మనకు అదే తెలుపాలనుకుంటారు కావచ్చు. కాబట్టి ఈరోజు మనము పరశురాముడికి శ్రీ గురుదత్త ప్రభుల వారి యొక్క వృత్తాంతం గురించి కొంత మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనము మొదలు పెడదామండి. రేణుకాదేవియే సంధ్యామాత అన్న విషయం. ఈ అమ్మ ఏకవీరమాత ఎక్కడుంది? మాహూర్లో ఉంది. ఏకవీరమాత అనే జగన్మాత, జగదాంబిక, ఆద్యపరాశక్తి, ఆదిశక్తి ఏకవీరమాతగా మాహూర్లో ఎప్పుడో సృష్టికి పూర్వమే వెలిసి ఉంది. ఏకవీరమాతగా శ్రీ గురుదత్త ప్రభువులు అక్కడే ఉన్నారు. ఇది మనకు తెలియని రహస్యాలండి. అవి నేను కొన్ని తెలుసుకున్నా. శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మనము ఇంకా ముందు తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని నాకు తెలిసి చెప్తా. అయితే ఏకవీరమాత మళ్ళీ రేణు అనే ఒక ఋషి తపస్సు చేసుకొని ఆ అమ్మను మెప్పించిన తర్వాత, అమ్మ మీరే నాకు కూతురుగా పుట్టాలని అడిగితే అప్పుడు ఆమె ఆ రేణు అనే మహర్షికి కూతురుగా పుట్టడం జరిగింది. అందుకే రేణుకామాత అయింది. మనం రేణుకా ఎల్లమ్మ అని కూడా అంటారు, జగదాంబిక అని కూడా అంటారు. ఇది విషయం అమ్మ గురించి. అయితే ఇప్పుడు రేణుకాదేవి సంధ్య అనే ఒక హెడ్డింగ్ ఉందండి. ఇది శ్రీ గురుదత్త ప్రభుల గ్రంథంలో ఉన్న విషయము. దత్తాత్రేయ భగవానుడు ఆధ్వర్యంలో నిర్వహింపబడే యజ్ఞం పేరు రేణుకా యజ్ఞము. బ్రహ్మ ఋత్విక్ వర్గంలో బ్రహ్మస్థానం స్వీకరించాడు. చతుర్వేద విధులైన మహర్షులు స్వామి
వివరించినట్లు యజ్ఞం చేస్తున్నారు. కానీ ఆ యజ్ఞం పేరే వింతగా ఉంది. పరశురాముడి తల్లి పేరు పెట్టడమే ఏమోనని అనుకున్నారు మునులు. యజమాని అయిన పరశురాముడికి ఈ సందేహం వచ్చింది. యాగము జరుగుతున్న రోజుల్లో శ్రీగురుదత్త ప్రభులు కదిలితే మెదిలితే రేణుక అని ఏకవీర అని జగన్మాత అని స్మరణ చేస్తూ ఉండేవాడు. తరచూ రేణుకా నామాన్ని ఉచ్చరించేవాడు. అందరికీ ఆ నామములో ఏదో నిగుడత్వం ఇమిడి ఉందని అనిపించసాగింది. ఏదో నిగుడత్వం ఉంది అని అనిపించసాగింది. మహర్షులు మాత్రం ఒకనాడు విశ్రాంతి సమయంలో దత్తప్రభును సంతోషంగా ఉన్న సమయాన్ని చూసి, స్వామి రేణుక రేణుక అంటావు, రేణుక యాగమంటావు, ఎవరా రేణుక, ఆమె తత్వం ఏమిటి వివరంగా చెప్పమని ప్రార్థించారు. ఇప్పుడు చూద్దాం, నేను కూడా చెప్పిన కొత్త చూద్దాం శ్రీ గురుదత్త ప్రభులు ఏం చెప్పారు. అది విని స్వామి పరశురాముడితో ఇట్లు పలికినాడు. రామ, నీవు త్రిలోకాధిపతివి, బుద్ధిలో అగ్రగణ్యుడవు, ఘనాధిపతివి. నీపై ఇష్టంతో నీకు ఆత్మ రూపము బోధించినట్లు విన్నాను. ఆ పరశురాముడికి శిష్యుడివి. నీలాంటి మహానీయుడి నీ తల్లి రేణుకాదేవి. ఆ పరమేశ్వరికి శిష్యుడివి. జయగురుదత్త. ఆ పరమేశ్వరుడికి శిష్యుడివి. నీలాంటి మహానీయుడికి నీ తల్లి రేణుకాదేవి తత్వం తప్పక తెలిసి ఉంటుంది. మౌనం విడిచి మాకందరికీ నీ తల్లి స్వరూపం వివరించవయ్యా అన్నాడు. పరశురాముడు, దేవా, నేను రేణుకా పుత్రుడినన్న మాటే గాని ఆ తల్లి గురించి ఏమీ తెలుసుకోలేకపోయాను. మీరే చెప్పి ఆనంద పరవశులు చేయండి అన్నాడు. స్వామి నవ్వి, రామ విను, నీ తల్లి స్థూల సూక్ష్మ శరీరంలో రెండున్నవి. వానికి సాకారం నిరాకారం అనవచ్చు. ఈ పనులు సముద్రాలు, నదులు, పర్వతాలు, పంచభూతాలు, ఇలా అన్ని చరాచరమణ త్రిగుణములు అంతా నీ తల్లి రేణుకాదేవి. ఆ ఏకవీరామాతకు స్థూల శరీరం ఇక పరబ్రహ్మమే. ఆమె సూక్ష్మ శరీరము పరబ్రహ్మణముకు ఆమెకు భేదమేమీ లేదు. రామ, జాగ్రత్తగా విను. రేణుకాదేవి జగన్మాత. ఆ మాత విశ్రమించిన ఈ అమలకి తరు ప్రాంతం పవిత్రమైనది. ఆమె అదే రేణుకా తీర్థము, మాతృతీర్థము. నీవు సహ్యద్రిని భేదించి సర్వతీర్థమయం చేసి ఇంకా పవిత్రం పొందించావు. నీ తల్లి స్నానం చేయడంలో ఇది పరమ పవిత్రమైన మాతృతీర్థమైంది. రామ, నీ తల్లి నీ పని తీరినాక ఈ కృష్ణామాలకి వృక్షం క్రింద విశ్రాంతి నొందమని తెలిపింది కదా అంటూ స్వామి వివరిస్తూ ఉండగానే అమృతామలకం క్రింద రేణుకాదేవి సాక్షాత్కరించింది. స్వామి మునులందరినీ ఆ తల్లిని పూజించమని ప్రోత్సహిస్తూ జగన్మాతను లోకోత్తరంగా పూజించసాగాడు. స్వామి లోకోత్తర భక్తికి మహర్షులంతా ఆశ్చర్యచకితులయ్యారు. మహర్షులు వేద స్తోత్రం చేయగా నారదాదులు ఆమె చరిత్ర గానం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. స్వామి పాల సముద్రం నుండి పాలు, పెరుగు సముద్రం నుండి పెరుగు, నేతి సముద్రం నుండి నెయ్యి, కృష్ణామలక వృక్షం నుండి మధు, చక్కెర గ్రహించి సర్వ పుణ్యతీర్థం నుండి పుణ్య జలము గ్రహించి ఆ ఏకవీర మాతకు అభిషేకం చేశాడు. దివ్య నీరాజనంతో అర్చించాడు. దత్తాత్రేయ స్వామి మునిశ్రేష్ఠులంతా మైమర్చి ఉండగా అంతర్ధానం అయిపోయాడు. దేవతలు మునులంతా స్వామి మనమందరం చూస్తుండగానే కనిపించకుండా వెళ్ళాడు. స్వామి ఏడి ఏడి అంటూ ముల్లోకాలు వెతికారు. అయినా స్వామి ఆయన జాడ తెలియలేదు. ఆయన నిద్రిస్తున్నా, కూర్చున్నా, కదలినా, మెదిలినా, ఏ స్థితిలో ఉన్నా రేణుకా ధ్యానమే. మరో సంగతి లేదు. అందుకే స్వామి రేణుకామాతలో లీనమయ్యాడేమో అనుకోసాగారు. రేణుకామాత హృదయం మనకు తెలియదు, స్వామి మనసులో ఉన్నది తెలియదు. ఆ మాత తన దివ్య తేజంతో కప్పేసిందేమో, లేక స్వామి రేణుకామాత కోసం పాతాళ లోకానికి వెళ్ళాడేమో అన్నారు ఋషులు. స్వామి మనమేమి చేస్తున్నామో చూద్దామని అదృశ్యమయ్యాడేమో అన్నారు సిద్ధులు. స్వామి మద్యం సేవిస్తూ దిగంబర స్త్రీని తీసుకొని మరలా వచ్చేనేమో అన్నారు విద్యాధరులు. స్వామి కుతూహలంతో మాయానే వలకప్పుకొని ఇచ్చటనే ఉన్నాడేమో అన్నారు చరణులు. ఇంతలో స్వామి చిరునవ్వుతో సాక్షాత్కరించాడు వారి చెంత. అందరూ ఆశ్చర్యంతో, స్వామి మీరెచ్చటి వెళ్ళారు? మహామహిమాన్వితైన ఋషులను కనిపించలేదు. మీ అంత తపస్సు ఎవరు చేయలేరు స్వామి, దయతో మాకు తత్వం బోధపరచండి అని ప్రార్థించారు. వారందరి మాటలు విని స్వామి మందహాసముతో, ఏమీ లేదయ్యా, ఈ యజ్ఞ కర్మలలో మునిగి సంధ్యావందనము కాలం సంగతి సరిగా చూడలేదు. కాలాతీతం అవుతుందని తెలిసి సంధ్యావందన మహాయజ్ఞాన్ని ఆచరించడం కోసం అలా హఠాత్తుగా వెళ్ళవలసి వచ్చింది.
సంధ్యాదేవి దగ్గరకు వెళ్ళి సంధ్యావందనం పూర్తి చేసుకొని వచ్చాను అన్నాడు. మహర్షులు మరీ ఆశ్చర్యపోయారు. తామంతా 3 పూటలా చేస్తున్నామే, స్వామి సంధ్యాదేవి వద్దకు వెళ్ళి వచ్చానంటాడేమిటి? అర్థం కాక, స్వామి సంధ్య ఎవరు, దాని కాలమేది, దాని కర్త ఎవరు, ఆ చోటు వెళ్ళే మార్గం వివరించండి దయచేసి అన్నారు. దత్తాత్రేయ ప్రభు గంభీరంగా ఇలా పలకసాగాడు. మహానీయులారా, ధ్యానపరులైన సర్వయోగుల నిర్మల హృదయంలోనూ సర్వదా నివసించే యోగేశ్వరైన రేణుకాదేవి సంధ్య. ఆవిడ ఒక్కతే వందనీయ. ఆవిడకే నేను వందనం చేసి వచ్చాను. ఆమె సమస్త వస్తువుల నందులలోనూ చిత్తవృత్తుల సందులలోనూ గోచరిస్తూ ఉంటుంది కనుక సంధ్య అని పేరు వచ్చింది. సమస్త కాలాంశ సందులలోనూ ఆవిడే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత సర్వకాలాల్లోనూ ఆవిడకి వందనం చేస్తూ ఉండాల్సిందే. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, ఇప్పుడు అప్పుడు అనేమిటి, ఇప్పుడు ఆమె వందురాలే. మహాత్ములంతా అలాగే చేస్తూ ఉంటారు అన్నాడు. ఈ విషయం మహర్షులకు అర్థం కాలేదు. ఇది అర్థం అయ్యే విషయం కాదు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నాకు అర్థమైంది, మీకు చెప్తా, ఇప్పుడు వినండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరమాత్మ. మరి మళ్ళీ వెళ్ళి రేణుకామాతకు మొక్కడం ఏంటి, ఆమె సంధ్యావందనం చేయడం ఏంటి అని అంటే, ఆయన మనం ఇంతకుముందు శ్రీ గురుదత్త ప్రభుల గురించి మాట్లాడుకున్నప్పుడే చెప్పిండు. నాకు పుట్టుక లేదు, నాకు సంబంధం లేదు, జనన మరణాలకు అతీతున్నే, నాకు అక్షర వర్గాలతో సంబంధం లేదు, నాకు ఎవరు లేరు, నేను ఎవరికి కాదు అని ఎన్నో విషయాలు చెప్పిండు కదా అండి. మరి దాని అర్థము, దీని అర్థము ఏంటి? నాకు చెప్పిన శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన విషయాలు, నాకు అర్థమైన విషయాలు నేను చెప్తా. ఏంటంటే, మనకు ఇప్పుడు సాధనలు చేసే వారికి ఏం చెప్పాలో అది చెప్తాడు. సాధన మొదలుపెట్టిన వారికి ఏం చెప్పాలో అది చెప్తాడు. ఒక ముందుకెళ్ళినాక సత్సంగం చేసే వారికి ఏం చెప్పాలో అది ఒక స్టెప్. ఇట్లా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఆఖరికి వచ్చే వరకు ఎవరైతే ధ్యాన మార్గంలో రెడీ అయిపోయి క్లియర్గా, పూర్తిగా, సంపూర్తిగా పరమాత్మకు సమర్పణ భావంతో ధ్యానం చేస్తూ ఉన్న వారికి, నాకు తెలిసిన విషయం అండి, ఆఫ్టర్ 41 days తర్వాత మీకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఆ అర్థమయ్యేది మొదలైనప్పుడు అప్పుడు మీకు తత్వం అర్థమవుతుంది. శ్రీ గురుదత్త ప్రభుల తత్వం కాదు, పరమాత్మ అంటే ఎవరో అర్థమవుతుంది. సరే, నాకు అర్థమైంది, చాలా మందికి అర్థమై ఉంటుంది, వాళ్ళు ఎవరు చెప్పడం లేదు, నేను కూడా చెప్పా అని మీరు అనుకోకండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, నేను చెప్తా, నాకు పర్మిషన్ ఉంది అని చెప్పిన కదా మీకు చెప్తా. నేను ఏంటి అంటే, ధ్యానంలో వెళ్ళిన వారికి ఎవరైనా కానివ్వండి, వాళ్ళు పండితులు, పామరులు, ఇలాంటి నియమాలు లేవు. ఎవరికి, పండితులకు, పామరులకు ఎలాంటి నియమాలు ఉండవు. ధ్యానం లెవెల్ వచ్చిందంటే ఈ లెవెల్, హై లెవెల్, అది లాస్ట్ ఆఖర్ లెవెల్. అక్కడికి వచ్చిన వారికి ఎలాంటి నియమాలు ఎలాంటి ఏమీ లేవు. వారు ఎవరైతే చేసేవారు ఉంటారో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఏం చేయాలన్న విషయం. అయితే అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఫస్ట్ నియమాల విషయం తర్వాత మాట్లాడుకుందాం. అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏకత్వము, ఒకరే, వందనీయులు, పూజ్యనీయులు అన్న విషయం అర్థమవుతుంది. ఈ సృష్టిని సృష్టించిన ఆ పరమాత్మ జ్యోతి స్వరూపం మాత్రమే ఉంటుంది. ఆయనకు ఆకారం లేదు. నిరాకార తత్వం, జ్యోతి స్వరూపం. అది ఈ శరీరము, ఇంతకు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ శరీరము స్వశరీరంగా చూడలేదు. ఆయనే దత్తప్రభు, ఆయనే పరమాత్మ, ఆయనే పుట్టుక లేనివాడు, ఆయనే రేణుకామాత, ఆయనే లలితమ్మ, ఆయనే ముక్కోటి దేవతల స్వరూపం. ఇంకా ఎవరికి ఎవరు మొక్కుకుంటారు, ఎవరికి ఎందుకు, మరి ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏకవీర మాతకు నేను మొక్కుతా, నేను తలుచుకుంటూ ఉంటా, మీరు కూడా తలుచుకోండి అంటే అది వాళ్ళ లెవెల్ అండి. దారుణం. ఎవరికైతే శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిండ్రో వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు అని అర్థం. ఈ రేంజ్కు రానివారు అని అర్థం. వారికి అర్థం కాదు. మీకు ఒక విషయం చెప్తా. ఒక ఋషి ఉంటాడండి, ఇది ఎగ్జాంపులే, అంటే దత్తప్రభు చెప్పింది అనుకోబట్టు నేను చెప్తా. శ్రీ గురు దత్తప్రభులు కలిసి
శ్రీ గురుదత్త ప్రభులతో మాట్లాడిన వారికి ఏం జరుగుతుందో అది మనం పెద్ద వీడియో, అది అంత సింపుల్గా చెప్పలేము, అది వేరే. ఒక గురువు గారు ఉంటారండి, మంచి గురువు, దత్త సాంప్రదాయంలో దత్త ప్రభు ఇచ్చిన జ్ఞానంతో ఆయనే చాలా మంచి గురువు ఉన్నాడు. ఆ శిష్యుడు ఎక్కడికెళ్ళో వస్తూ ఉంటాడు. చూసేందుకు కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదాలు నడుచుకుంటూ వచ్చి గురు దర్శనం చేసుకొని ఆయన బర్త్డే ఉంటే జయంతి సమయంలో ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాడు. ఒకసారి చాలా కష్టాలకు ఎదుర్కొని వస్తాడు. అప్పుడు గురుగారు ఈయన స్థాయి అంటే ఎవరైతే ఫస్ట్ వచ్చిన శిష్యుడు ఉపదేశం తీసుకొని వెళ్ళిండు, ఎప్పుడోసారి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చి గురు దర్శనం చేసుకొని వెళ్ళేవాడు. బాగా కష్టం ఎదుర్కొని కష్టాలు పడుతూ అంత ప్రయాసపడుతూ అయితే అతన్ని ఇంతగా అప్పుడు అతనికి లెవెల్ వచ్చేసింది. ఎవరికి? శిష్యుడికి ఒక స్థాయి వచ్చింది. అప్పుడు గురువు గారు అతను పిలిచి, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, నీకు ఆల్రెడీ అన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా ఇప్పుడు నన్ను చూడాల్సిన అవసరం నీకేంటి? సరే ఓకే, నువ్వు ఇక్కడికి వచ్చి చూడాలనా? నన్ను చూడాలంటే నువ్వు అన్ని కిలోమీటర్లు ఇంత ప్రయాసపడి రావాలనా అంటాడు. ఇంతే, ఈ ఒక్క వాడే ఆ శిష్యుడికి అర్థమైపోతుంది విషయం మొత్తం. అప్పటి నుండి గురుగారు జీవ సమాధి అవుతుండనగా రాడు. అర్థం ఏంటంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన పక్కకే ఉంటాడు వాళ్ళ గురువు. ఏకత్వానికి వచ్చేసిండు ఆయన అక్కడే కనిపిస్తాడు. మళ్ళీ ఇక్కడ రావడం ఎందుకు? అది విషయం అండి. ఏకత్వంలోకి పరమాత్మ జ్ఞానంలోకి ఎవరైతే వెళ్తారో నియమాలు లేవు అంటే మీకు ఎవరికైనా హార్ష్గా అనిపించిన విషయం ఇదే. నియమాలు కాదు, ప్రేమ పెంచుకొని నీ ధ్యాన మార్గంలో మీ సాధనలు పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మీరు ఆత్మస్థైర్యం ఎంత కావాల్సింది మీకు ఆత్మస్థైర్యం అండి. మీ ఆత్మ ఎలా ఉందో ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు ఎలా ఉందో ఆ మొదటి జన్మలో అలా తయారైనప్పుడు నీకేమవసరం లేదు. అలా తయారవుతుందన్నప్పుడు నువ్వు అన్ని డిటాచ్ అవుతా ఉంటావు. అన్నింటికి పక్కకు పెట్టేస్తూ ఉంటావు. అన్నింటినీ డిటాచ్ అంటే దూరం పెడతా ఉంటావు, విరక్తి వెళ్తూ ఉంటావు అన్నింటి మీద. ఇక అలాంటప్పుడు నీ మద్యం ఏంటి, మాంసం ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఇంకా కాని పనది. ఇంత విషయము ఎవరు చెప్పరు, ఎందుకు చెప్పరు అన్న విషయం నాకు తెలియదండి. దత్తార్పణం. జయ గురుదత్త. దత్తప్రభు దేవ వల్ల నేను మాత్రం ఓపెన్ చేస్తున్నా ఆ సీక్రెట్స్ అన్ని. మీకు నేను చెప్పేది అర్థం చేసుకుంటారు దత్తప్రభు దేవ వల్ల, నాకే తెలియదు. దత్తార్పణం. ఇది విషయం అండి. మీరే నియమాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాటికి అవే దూరమైపోవాలి. ఇది ఇక్కడికి వచ్చింది. అది ఎవరికి సాధ్యమో? ధ్యానం చేసేవారికి. ఇదొకట. నియమాలు ఉల్లంఘన లేదు, నియమాలే లేవు. దత్తార్పణం ఒకటి. ఆ వాళ్ళకే ఏకత్వం వస్తుంది. ఆ ఆద్య శక్తి ఎవరు, ఆద్య పరాశక్తి ఎవరు, జగన్మాత ఎవరు, జగదాంబిక ఎవరు, శివ పరమాత్మ ఎవరు, ఈ ముక్కోడు దేవతలందరూ ఎవరు, శ్రీ గురుదత్త ప్రభువులు ఎవరు, పూర్ణ పరమాత్మ ఎవరు, మొత్తం అర్థమవుతుంది. అక్షర పరబ్రహ్మ ఎవరు, అన్నీ అర్థమవుతాయి. అప్పుడు అర్థమైనప్పుడు మీకు అప్పుడు క్లియర్ అయిపోతుంది. ఒకటే ఏకత్వం, ఒకరే ఉన్నారు, పరమాత్మ ఒకటే అని చెప్పి అర్థమైనాక ఇవన్నీ సమస్య పోతాయి. అది ఎప్పటికి వస్తుంది? మీ ఆత్మస్థైర్యం, మీ ఆత్మ ఫుల్గా నిండినప్పుడే. 90% దాటిన తర్వాత 80% పెరుగుతూ ఉంటే కొన్ని అర్థమవుతూ ఉంటాయి. పెరుగుతూ అవుతాయి. కొన్ని సిద్ధులు కూడా వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులు ముట్టకూడదు, పర్సనల్ వాడకూడదు. వాటిని మళ్ళీ వాడితే కింద పడిపోతాడు. ఇవన్నీ శ్రీ గురుదత్త ప్రభులు చెప్పినవి. ఇవన్నీ ఆయన చెప్పినవే అని అంటే ఆయన చెప్పిన విషయాలనే ఈ గురు పరంపరంగా వచ్చింది. ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు. అంటే విశ్వానికి గురువు ఆయనే, పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయనే వచ్చిండు కిందికి వచ్చి ఆయన పిల్లలను అంటే ఆత్మలు అందరూ ఆయన బిడ్డలే. వాళ్ళందరినీ శుద్ధి చేసి ఉద్ధరించి శుద్ధి చేసి ఆత్మను పూర్తిగా నింపుకొని ఆ సాధన మార్గం చెప్తూ యోగుల ద్వారా 1,25,000 మంది యోగులు తయారు చేసి వారి ద్వారా చెప్పిస్తూ వారందరినీ శుద్ధి చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ తీసుకొని వెళ్తాడు. అప్పటి వరకు శ్రీ గురుదత్త ప్రభులు ఉంటారు. వారి యొక్క జన్మ రహస్యం ఇది. ప్రతి ఆత్మ ఆఖరి ఆత్మ ఉన్నంత వరకు చేస్తూ ఉంటాడు.
ఈ విషయం అండి. ఇప్పుడు మనము మాట్లాడుకోవాల్సింది ఏకవీరమాత అన్న విషయం కూడా జరిగిన యజ్ఞం ఎక్కడ అండి? మాహూర్లో. మనము మాహూరు గురించి అందుకే నేను చెప్పే విషయం చాలా పెద్ద రహస్యాలు అయితే ఉన్నవి. నీకు నాకు కాదు, ఎవరికి చాలా తక్కువ తెలుసు. తెలియని వాళ్ళు చెప్తలేరేమో, నాకు తెలియదు. కాకపోతే నాకే తెలుసు, నాకు జరిగిన అనుభవం ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది. ఏం జరిగింది అనేది కూడా పూర్తి చెప్పలేనండి. నాకు మాత్రం ఆయన ఆశీర్వాదం అయితే, ఆయన భిక్ష అయితే ఎప్పుడూ ఉంది. ఆయన ఎప్పుడో భిక్ష చేసి నాకు ఆశీర్వాదం అనే భిక్ష అది జరుగుతుంది. మీరు కూడా అవి అనుభవించాలన్నదే నా ఆలోచన. దానిని మీరు నేను చెప్పే విషయాలు ఒకటికి 2 సార్లు విని అయినా, నాకు ఏమో వ్యూసత్యాన్ని కాదండి, వినైనా మీ గురించే విని మీరు ముందుకు వెళుతూ ఉంటే మీకు అర్థమవుతుంటుంది అది ఏంటనేది, ఆ రహస్యం ఏంటనేది. ఎంత నేను చెప్పినా అర్థం కాదండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గురు శిష్యుల విషయంలో, ఆ గురువు గారు 10-12 సంవత్సరాలు దాటిన తర్వాత శిష్యునికి చెప్తారు ఆ విషయం. ఎందుకు వస్తున్నావు ఇంత ప్రయాసపడి నా గురించి, నన్ను చూసే కొరకు? ఇంకా నువ్వు ఇంకా అర్థం కాలేదా నీకు? నన్ను చూడాలనా నువ్వు వచ్చి? ఫిజికల్గా వచ్చి చూడాల్సిన అవసరం ఉందా అన్న అర్థం వచ్చేలాగా చెప్తాడు. అప్పుడు ఆ శిష్యునికి అర్థమవుతుంది. అంటే అప్పటిదాకా అర్థం కాదు, ముందే చెప్పొచ్చు కదా, చెప్పలేడు, చెప్తే అర్థం కాదు. కాబట్టి ఆయన 12 ఇయర్స్ 12 సంవత్సరాలు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాడు. తెలుసుకుంటే ఏమో అని కూడా తెలుసుకోలేకపోయాడు. అందుకే నేనేమంటున్నా, మీరు కూడా, మీరు అయినా నేనైనా సాధన చేసే తెలుసుకోవాలి. ఎవరికి వారు, ఎవరి అనుభవం వారు తెలుసుకొని ముందుకు వెళ్ళడమే మార్గం, సత్యమైన మార్గం. ఇది చేస్తూ ఇంకా ఇతరులను, మన చుట్టుపక్కల ఉన్న మన ఆత్మబంధువులను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు మనకు కూడా ఇంకా మన ప్రయాణం సునాయాసంగా జరుగుతుంది. ఎందుకు? ఇంకొక ఆత్మను కూడా ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు. అది పరమాత్మ చేసే మార్గంలో మీరు పాలు పంచుకుంటారు కాబట్టి, అంటే పరమాత్మ చేసే పనిలో మీరు పాలు పంచుకుంటారు కాబట్టి దత్తప్రభు దయ వలన మీకు కూడా ఇంకా మీ మార్గం సుగమం అవుతుంది, ఈజీ అవుతుంది. దీనిని కూడా గమనించి మనమే తెలుసుకొని దాచిపెట్టుకోకుండా మన చుట్టుపక్కల ఉన్న ఆత్మబంధువులకు తెలుపుతూ మన ప్రయత్నము చెయ్యాలండి. వాళ్ళ అదృష్టము శ్రీ గురుదత్త ప్రభుల ఇష్టం. మనం మాత్రం చెప్పాలి, మన అనుభవాలు చెప్పాలి. అన్నవి అనుభవాలు చెప్పేది ఒక తర్వాత లేవాలండి. ఫస్ట్ వాళ్ళ జ్ఞానం అయితే ఇవ్వాలి, సాధనలు చెప్పాలి, ఇలా చేసుకోండి అని. అందుకనే అందులో భాగంగానే శ్రీ గురుదత్త ప్రభులు నాతో చెప్పిస్తున్నారు కావచ్చు అని. ఎవరైనా మనము మన విషయమే చేసుకుంటూ పోతే ఏం చేయలేమండి. మనము ఇతరుల మంచి కోరడం మొదలు పెట్టడం కూడా అప్పుడే జరుగుతుంది. మీ సాధన పరిపక్వత అవుతుంది అన్నప్పుడే ఇవన్నీ వస్తాయి. మీ సాధనలు స్ట్రాంగ్ అవుతున్నాయి, మీ పరిపక్వత మీరు సాధిస్తున్నారు అన్నప్పుడే మీకు ఈ ఆలోచనలు, ఇతరుల మంచి కోరడము, జీవహింస చేయకపోవడము, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి కదండి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిన వాక్యాలు, అందులో ఇదొకటి. భూతదయ కలిగి ఉండడము, ఇవన్నీ చెప్పడం వాళ్ళు వస్తున్నాయి. మీకు ఇట్లా స్క్రోలింగ్ పైన వస్తున్నాయి అని చెప్పి నేను అంత సింపుల్గా ఏమో పెట్టలేదండి. ఆయన పర్మిషన్ తీసుకునే పెట్టడం జరిగింది. అవి రావాలంటే ఇవన్నీ చేయాల్సిందే. సాధన చెయ్యండి. ఎవరికి పరమాత్మలో లీనమయ్యే అధికారము, పరమాత్మ అంటారా స్వర్గం అంటారా మీ ఇష్టం, ఏదైనా అనుకోవచ్చు, అక్కడ వెళ్ళే అధికారము కానీ అర్హత కానీ రాదండి. నేను చెప్పేది మరీ చెప్తున్నా. అవి మనము బురద అంటారా, కర్మలు అంటి ఉన్నాయి మనకు. అవి తీసేసుకొని ముందుకు వెళ్ళనిది, ముందుకు నడవండి. మీకు ఎట్లా వస్తాయండి? మనమే అంటించుకున్నాము, ఎవరో చేయలేదు, మనమే చేస్తూ వచ్చినాం. అవన్నీ ఉన్నాయి. మన ఇష్టదేవత పట్టుకున్న సమర్పణ భావంతో అమ్మ అయ్యా ఎవరైనా కానీ వాళ్ళ పాదాలను పట్టుకొని మంచిగా ప్రార్థన చేస్తూ సమర్పణ భావంతో నాకు జ్ఞాన మార్గం కావాలి, నా జన్మ రహస్యమైందని అడిగితే వాళ్ళు కూడా సహాయం చేస్తారని మీకు చెప్పిన. ఆ సహాయంలో భాగంగానే సాధనలు. అంతేగాని వాళ్ళు డైరెక్ట్ తీసి అక్కడ స్వర్గాన్ని పంపారండి. స్వర్గము అన్న విషయం వేరు, పరమాత్మ వేరు. మళ్ళీ
స్వర్గం పోతే అక్కడ కొన్ని రోజులు ఉండి అనుభవించి రావాల్సిందే, మళ్ళీ కిందికి రావాల్సిందే. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏ జన్మల్లో 84 లక్షల జీవరాశుల ఆ జన్మలో అన్నీ మళ్ళీ తిరగాల్సిందే. నువ్వున్న పుణ్యం కంప్లీట్ అయ్యేదాకా స్వర్గం ఉన్న తర్వాత మళ్ళీ రావాల్సిందే. అలా కాదు, పరమాత్మలో లీనం కావడం అనేదే ఆఖరిది. దాని కొరకే ప్రయత్నం చేయాలి. చేస్తూ ఉంటే నాకున్న ఇతి బాధలు ఏంటి, నా పరిస్థితి ఏంది, నాకు వెనకాల ఉన్న నా ఫ్యామిలీ పరిస్థితి ఏంది, నేను 5-6 తరాలు కూర్చొని నా వంశస్థులు తిని బతకాలి, నా పేరు చెప్పుకోవాలి అనేది స్వార్థము. అది పక్కకు పెట్టండి. నేను నిన్న కూడా మీకు చెప్పిన, అందులో నిజం లేదండి. 2వ తరం వారే నీ ఫోటో పెట్టుకోవడానికి ఎజిటేట్ అంటే ఇష్టపడరు. తార్మనం ఎట్లుంది? 2వ తరం వారే మీ ఫోటోను ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. 3వ తరం వారు మీ పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక మీరు ఇచ్చిన ఆస్తులు అనుభవిస్తూ కూడా ఇష్టపడరు అంటే ఎక్కడిదండి? ఎక్కడ ఆస్తి, ఎక్కడి విషయాలు? మీరు ఎవరినో మోసం చేసి ఎంతో కష్టపడి, చాలా మందిని మోసం చేసి, చాలా సంపాదించి, చాలా పాపం మూట కట్టుకొని, అదంతా బ్యాగేజ్ మంచిగా మూట కట్టుకొని తీసుకొని మీతో మాత్రం వస్తుంది. అది మాత్రం వస్తుంది. ఏది? మీరు చేసిన పాపకర్మలు, మీరు చేసిన ఇతరులను బాధ పెట్టిన వాళ్ళ బాధ, అవన్నీ పాపం రూపంలో ఒక బ్యాగేజ్ లాగా, ఒక బ్యాగ్ లాగా తయారై మీరు వెళ్ళేటప్పుడు మీ ఆత్మతో వస్తుంది. అది అర్థమైందా అండి? అది మాత్రం వస్తుంది. ఇక ఎవ్వి రావు. మీరు ఒకవేళ అవి చేస్తూ పుణ్యం చేసినా పుణ్యం కూడా వస్తుంది. పుణ్యం కూడా బ్యాగేజీ లాగా వస్తుంది. ఒక బ్యాగ్, అదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్ కలిసి వస్తుంది. అంతేకాని మీరు ఏదో అనుకుంటారు కదా, నేను కష్టపడ్డా, నేను పరిస్థితి ఇట్లుంది, నాకు వెనకొచ్చే వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలంటే, స్ట్రాంగ్ విషయం పక్క పెట్టండి. వాళ్ళ కర్మానుసారం వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ప్యాకేజ్ అంటారా, వాళ్ళు తీసుకొచ్చుకుంటారు వాళ్ళు. మీరు వాళ్ళకి సన్మార్గం చూపెట్టండి. అంటే ఫస్ట్ మనం సన్మార్గం నడవాలి, నడిచి మన పిల్లలకు నేర్పాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పాలని వాళ్ళకి చెప్పాలి. విద్యా బుద్ధులు అనేది అది ఉపాధి అండి బతికేదందుకు. ఈ ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం సాధనలు, దైవ పూజ, దైవానికి సమర్పణ కావడం, దైవాన్ని పూజ చేయడం, నేర్పడం, పద్ధతులు నేర్పడం, ఇవి చాలా అవసరం. ఇదే వాళ్ళకి ఆస్తి, అవి కాదు. ఏదైతే మీకు తెలుసు, ఇప్పుడు ఒకరిని తక్కువ చేసి మాట్లాడద్దు అనే నేను కొన్ని చెప్పడం లేదు. సరే, మీరు కూడా విన్నారో లేదో, కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ కావాలి మీ సాధనలో రచ్చి అన్న విషయమే ఇదంతా. ఆ విషయంలో భాగంగానే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కొందరు 1000 కోట్లు తప్పుడు మార్గంలో సంపాదించిండ్రండి. వాళ్ళకు ఒకసారి వెళ్ళి కనీసం అంటే వెళ్ళాక చూడండి, వాళ్ళు బయటికి వెళ్ళి మొత్తం సూపర్ వెళ్ళే వాడిని కట్టుకొని సైన్యం మెరుపులు మెరుచుకొని ఉంటే కాదు. వాళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారా? సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ, ఈ కర్మలు ఉంటాయండి. ఇందులో ఏదో ఒక కర్మ అప్పుడే చూపిస్తుంది. అప్పుడే 40 ఇయర్స్ దాటినాక జరిగే కథ, జరిగే విషయాలని వేరుంటాయి. అప్పుడు సూపర్ లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. సూపర్ జీవితం అంటే చెప్తా ఉంటాడు ఆయన పరమాత్ముడు. అన్ని ఆయన మార్గం వెళ్తేనేమో ఓకే, వెళ్ళకపోతే వేరే మార్గం వెళ్తాం. అప్పుడు వేరే వాళ్ళు వస్తారు, మీకు మీరు పట్టుకొని పీడిస్తారా, మంచి చేస్తారా? మంచి అయితే ఇక్కడ ఉండదు, చెడు చేసే వారికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను చూసా, నేను విన్నా, నిజంగా జరిగింది. 1000 కోట్లలో ఒక పెద్ద మనిషి ఉన్నాడండి. 1000 కోట్లు కరెంట్ సిచ్యువేషన్లో ఉన్న విషయం చెప్తున్నాను నేను. 1000 కోట్లు ఉన్నాయండి, ఒకటే కొడుకు. అట్లాంటి చాలా ఉన్నాయి విషయాలు, ఒకటే కాదు, చాలా 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 జరిగినాయి. నేనైతే అబ్జర్వ్ చేస్తున్నాను. పరమాత్మ జ్ఞానంలో భాగంగా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాండి. దత్తప్రభు దేవల్ల కొడుకు యాక్సిడెంట్ చనిపోయిండు. పరిస్థితి ఏంది? 1000 కోట్లు ఏం చేస్తారు? ఆయన ముసలోడైపోయిండు. అవ్వో, ఇట్లాంటివి ఉన్నాయండి. బాధపడితే ఏమున్నదండి? మీరు చేసిన ఎట్లా వచ్చినాయి ఆ 1000 కోట్లు నీకు?
కష్టపడి జాబ్ చేసేవారు కానీ కష్టపడే వారికి వస్తే అన్ని సంపాదించుకోగలుగుతారు డబ్బులుగా. ఇది పాలసీలు కూడా గవర్నమెంట్ అర్థమవుతలేవు, పద్ధతులు కూడా. అది జరిగింది. ఇప్పుడు చూడండి మరి. అయితే ఇమ్మీడియట్ ప్రారంభ కర్మ ఇమ్మీడియట్ ఆగామి కాదు, డైరెక్ట్ కొట్టేసింది అన్నట్టు. అంటే దాని అర్థం అది కాదు. కొట్టేసింది అంటే దాన్ని ఏమంటారంటే భరించరాని ఇక ఇక పాప కర్మలో ఎంతవరకు అయితే ఒక బ్యాగ్ ఉంటుంది. సపోజ్ బ్యాగ్ ఒక 10 లీటర్లు 10 కిలోల బ్యాగ్ అనుకుందాం. 10 కిలోల బ్యాగ్ ఉందా అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10 కిలోల బ్యాగ్ ఉంది, 10 కిలోలు నిండిపోయింది. మరి అది ఇవ్వాలని ఇప్పుడు ఇమ్మీడియట్ కొట్టేది అప్పుడే. ఇక ఆయన పలిపోయింది, 10 కిలో దాటిపోయింది. అదే జన్మ కొడుతుంది. ఇవన్నీ సత్యమైన విషయాలండి. నేను మీకు చాలాసార్లు చెప్పిన, చాలాసార్లు ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. నేను ప్రిపేర్ అయ్యి నాకు ఏం తెలియదు, నేను కూర్చోను, ప్రిపేర్ అయ్యి రాను. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన విషయమే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈరోజు కూర్చొని నాకు వీడియో చేయాలన్న విషయం కూడా లేదు, అనుకోకుండా చేస్తున్నా. ఎందుకంటే చూసే వాళ్ళకి కష్టమవుతుందేమో, వీడియోలు ఎక్కువ అవుతున్నాయి, రోజు 2 వీడియోలు పెడితే మరి చూసే వాళ్ళకి కష్టమవుతుందేమో అని ఆలోచించి నేను వీడియోలు ఆపేద్దాం అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆపుదాం అనుకున్నా. కానీ అనుకోకుండా మళ్ళీ చేయాల్సి వచ్చింది. దత్తయ్య అని అడిగితే చేయమన్నాడు, వీడియో ఇవాళ చేయాల్సిందే అని అంటే దత్తయ్య ఇష్టం, దత్త ఆర్పణం తండ్రి గారు కూర్చున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నా, మీకు ఇప్పుడు నేను చెప్తున్నా ఈ విషయాలన్నీ నా సొంత కవిత్వం కాదండి, జరిగేది నిజాలు. ప్లస్ మీకు వీటిని మీరు శోధిస్తే మీకు నేను చెప్పేటి తెలుస్తాయి. ఇది నేను చెప్పే కొరకే మీకు హెడ్డింగ్స్ లాగా చెప్తున్నా, అంటే మీరు శోధించే కొరకే నేను చెప్తూ మీరు కూడా తెలుసుకోవాలని హెడ్డింగ్స్ చెప్తున్నా. మీరు తెలుసుకోగలిగితే సంతోషం, అది లేకపోతే రాను ముందు వీడియోలో నేను చెప్తా ఉంటా. మీరు ఫాలో అవుతే ఎవరి అదృష్టం కొద్దీ శ్రీ గురుదత్త గురువుల అనుగ్రహం ఎవరి మీద ఉందో, ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అనుగ్రహం ఎవరి మీద ఉందో మనకే తెలియదు. ఎవరు విని ఎవరు ముందుకు వచ్చి ఎవరు ముందుకు వెళ్తారో వారి ఇష్టం. దత్తార్పణం, జయ గురుదత్త. అయితే నేను మన వీడియోలు అనేది నేను ప్రీ ప్లాన్డ్ నాది ఉండదు. దత్తార్పణం వినండి. ఇంకా ఇంకో విషయం, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఈ వీడియో ఎంత దూరం వెళ్ళిందో నాకు తెలియదు. 30 మినిట్స్ చేయాలన్న విషయంలో మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నా. అది 30 మినిట్స్ దాటి కూడా వెళ్తుంది. నేను ఆపలేకపోతున్నా, నాకు తెలియడం లేదు. ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే 30 నిమిషాలు పొద్దున సాయంత్రం పెడితే 2 వీడియోలా కనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ కొంతే ఉంటుందండి. అలా 30 మినిట్స్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పగలుగుతామండి? ఒక్కొక్కరు 10 మినిట్స్, 8 మినిట్స్, 9 మినిట్స్ అని ఏదో అంటున్నారు. అది కాదది. ఇది పరమాత్మ జ్ఞానం అండి. దీన్ని ఎంత సమయమైనా వినాల్సిందే. అంటే అవసరం ఉన్నవాళ్ళే అండి దత్తార్పణం. మీరు ఏమనుకోవద్దు, అది కూడా అవసరం ఉన్న వాళ్ళే వింటారు. అవసరం లేదు దత్తార్పణం మాకెందుకండి, మేము రిలాక్స్ అవ్వమంటే సంతోషమే, అదేం లేదు. దానికి బాధ ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళే. ఎవరికైతే యోగము, ఎవరికైతే శ్రీ గురుదత్త ప్రభువుల ఆశీర్వాదం ఉందో వాళ్ళే వింటారు. వాళ్ళ కొరికే ఆ ప్రభు చేపిస్తుంది కావచ్చు. నాకు అంతే తెలుసండి, నాకు ఎంతకన్నా ఎక్కువ ఏం తెలియదు. కాబట్టి మీరు కూడా ప్రశాంతంగా వినండి. మీరు ఎవరికైతే యోగం ఉందో వాళ్ళే వింటారు అన్న విషయం నేను మిమ్మల్ని తక్కువ చేసి కాదండి. ఇది సత్యమైతే ఇదే అండి. నేను తక్కువ మాత్రం చేస్తలేను. అదృష్టం మీకు చెప్పే అదృష్టం నాకు వచ్చింది, వినే అదృష్టం మీకు ఉంది అనుకుంటున్నా. నేనైతే అనుకోనే చేయగలుగుతున్నా. ఇంత శ్రమ పడి ఇంత కష్టమైనా నేను చేయగలుగుతున్నా. కష్టం అంటే వీడియో చేయడము, ఆయన చెప్పే జ్ఞానం తీసుకొని చేయడము అన్నది ఒకటి, ఎడిట్ చేయడము చాలా కష్టంతో ప్రయాసం, అంటే కష్టపడి చేయాల్సి ఉంటుందండి. ఇదన్నీ విషయాలు మన దత్తబంధువులు, మన ఆత్మబంధువులు బాగుపడాలి. మా అలాగా కొద్దిగానన్నా మేము ఒక స్టెప్ ఏదో ఎంతో కొంత వచ్చింది అక్కడ రావాలని ఆలోచనే. మేము అంటే నాకు కొంత టీం ఉంది, అంది కొందరు చేస్తుండ్రు. నాకు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పీఠాధిపతులు, యోగులు చాలామంది పరిచయం ఉందని చెప్పిన కదా, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. చాలామంది మన మార్గంలో ఈ పరమాత్మ జ్ఞానంలో ముందుకు వెళ్తుండ్రు. మీరు కూడా కొందరు రావాలి, ఒక 5,000 మందినైనా తయారు చేయాలన్నదే మా అందరి ఆలోచన అండి. ఇప్పుడు మీరు వినే వాళ్ళలో కూడా మా వాళ్ళు ఉంటారు. మా వాళ్ళు అంటే చెప్పేవాళ్ళు. ఇతరులకు మనకు తెలిసిన జ్ఞానము, శ్రీ గురుదత్త ప్రభువుల జ్ఞానం చెప్పే వాళ్ళందరూ మన వాళ్ళే. చెప్పేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు కూడా మన వాళ్ళే. తెలుసుకునే వాళ్ళే బంధువులు, చెప్పేవాళ్ళేమో మన వాళ్ళు. చెప్పాలండి, మనకు తెలిసిన విషయం చెప్తూ కనీసము మార్చాలి అంటే
ఇది చాలా గోప్యమైన రహస్యాలు కాబట్టి చెప్పవలసి ఉంటుంది. ఇది మన బాధ్యత. ఇది విషయం అండి, ఇట్లా ఉంటుందట శ్రీ గురుదత్త ప్రభుల గురించి. గురు చరిత్ర చదవండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా చెప్తే సరిపోతుంది. ఇంతే సరిపోతుంది. తర్వాత వారి ఇష్టం, తర్వాత తన ఇష్టం. ఇదండి. ఇప్పుడు వీడియో ఎంత అయినా కూడా చూడలేను. 30 minutes దాటిపోయిందండి. అయినా దత్తార్పణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ వీడియో మనకు ఇంతమంది ఇన్ఫర్మేషన్ శ్రీ గురుదత్త ప్రభులు చేసుకొని ఇచ్చినందుకు శ్రీ గురుదత్త ప్రభులు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. ఈ వీడియోను ప్రశాంత విన్నందుకు మీకు కూడా కోటి కోటి ధన్యవాదాలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర, దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.